హలో ఫ్రెండ్స్, ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దర్శన్ శరణ్యతో ఇలా అంటూ ఉంటాడు, నీ పక్కన హోస్ట్గా నేను చేయటానికి నీకేం అభ్యంతరం లేదు కదా అని అడిగితే అప్పుడు మనసులో శరణ్య ఇలా అనుకుంటూ ఉంటుంది, జీవితాంతం మీ పక్కన భార్యగా నడవటానికి నాకు అభ్యంతరం లేదు, పక్కన హోస్ట్గా అంటే ఎందుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటే దర్శన్ హలో మిమ్మల్నే అని అంటే అప్పుడు శరణ్య ఏ అభ్యంతరం లేదు అని చెప్తుంది. ఆ మాట వినేసరికి దర్శన్ నవ్వుతూ ఉంటాడు. ఆనంద తన పిఏతో ఇలా అడుగుతూ ఉంటుంది, శరణ్య పక్కన హోస్ట్గా ఎవరినో చేస్తాను అని చెప్పావు కదా, రెడీ చేసావా అని అంటూ అడిగితే ఇప్పుడు వాళ్ళిద్దరూ మీ ముందుకి నడుచుకుంటూ వస్తారు చూడండి అని అంటూ పిఏ అలా చూపిస్తుంది. అటువైపు చూడండి అని అనేసరికి శరణ్య దర్శన్ ఇద్దరు కూడా చాలా చక్కగా రెడీ అయిపోయి ట్రెడిషనల్ వేర్లో వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన ఆనంద ఒక్కసారిగా ఆనందంతో అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి వైపు అలాగే చూస్తూ ఉంటుంది శరణ్య. అలాగే దర్శన్ ఇద్దరు చాలా అందంగా కనిపిస్తారు. అలా దగ్గరికి వచ్చేసరికి ఆనంద చాలా హ్యాపీగా ఇలా అంటూ ఉంటుంది, మిమ్మల్ని ఈ డ్రెస్సుల్లో చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఇద్దరు చాలా అందంగా ఉన్నారు అని అంటూ చెప్తుంది. ఆనంద ఆ మాటకి ఇద్దరు నవ్వుతూ చూస్తారు. థ్యాంక్స్ ఆంటీ అని అంటుంది శరణ్య. మమ్మల్ని ఆశీర్వదించండి అనేసి శరణ్య దర్శన్ ఇద్దరు ఒకేసారి ఆనంద కాళ్ళ మీద పడతారు. ఇక అప్పుడే ఆనంద వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇక శరణ్య ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇప్పటిదాకా ఆంటీ కొడుకు దర్శన్ని నేను చూడలేదు కదా, ఇప్పుడు అడగాలి, అతను ఎవరు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, ఇప్పుడు అడిగేస్తే ఆంటీ చెప్తుంది కదా అని అనుకుని పైకి లేచాక ఇద్దరు చల్లగా ఉండాలి అని చక్కగా ఉన్నారు అని నవ్వుతూ చెప్తుంది. ఇక అప్పుడే ఆంటీ అని అంటే చెప్పమ్మా అని ఆనంద అంటే అది మీ అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ అలా చూస్తూ ఉంటాడు, ఏం అడుగుతుందా అనేసి. దర్శన్ గురించి అప్పుడు అడిగేస్తుందా, దర్శనే తన కొడుకు పక్కనే ఉన్నది అని తెలిసిపోతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.